బౌద్ధ భిక్షుల సంఘానికి చీవారాధాన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజమండ్రి గోదావరి గట్టున దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న పూలే అంబేద్కర్ భవనంలో తథాగత బుద్ధ విహార నిర్వాహకులు నైనాల కృష్ణారావు, సిహెచ్ సుబ్బారావు మరి బాబ్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన బౌద్ధ భిక్షుల సంఘానికి చీవారాధానం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన పూజ్య వంతే అనాలాయే బుద్ధుని ప్రతిమకు జ్ఞాన జ్యోతిని వెలిగించి బౌద్ధానికి జీవం పోసిన మహనీయుల చిత్రపటాలకు ప్రజలచే పూలను సమర్పించడం ద్వారా త్రిశరణలు పంచశీల పఠిస్తూ బుద్ధ వందనం ప్రారంభించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి బంతేసి మాట్లాడుతూ ధ్యానంతో మనస్సుని అదుపులో ఉంచుకోవడం ద్వారా చెడు కోరికలను జయించవచ్చునని, మానవునికి ప్రశాంతత చేకూర్చేది దాన గుణమేనని ఉపదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, నాయకులు డిఎంఆర్ శేఖర్, కెకే సంజీవరావు, ఐత భక్తుల రామేశ్వరరావు, పెయ్యల పవన్ ప్రసాద్, కడియాల గోపాలకృష్ణ, మార్గని చంటిబాబు, అప్పారి జయప్రకాష్, కొంకి రమేష్, పిఎఫ్ రవి, పితాని సత్యనారాయణ, డాక్టర్ కుంచె వెంకటరమణ, టీచర్ మోహన్, కడలి వెంకట్రావు, లెక్చరర్ రమేష్, అరే గంగా భవాని, ఎల్వి ప్రసాద్, టి బాబు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డబ్బు కాదు, ఇంకోటి కాదు అని ఆయన చెప్తూ మై పీపుల్ విల్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ టు ఎస్టాబ్లిష్ బుద్ధిజం ఇన్ ఇండియా అని చాలా క్లియర్గా చెప్పారు. నా వారైనటువంటి నా ప్రజలందరూ తమ యొక్క సర్వస్వాన్ని ధారబోసైన ఈ భారతదేశంలో బౌద్ధాన్ని ప్రతిష్ఠిస్తారు, పరిరక్షిస్తారు, ప్రబుద్ధ భారతాన్ని నిర్మిస్తారు. ప్రబుద్ధ భారతం అంటే ఏమీ కాదు, మనిషిని మనిషిగా చూడటం, మానవులంతా ఉన్నవారంతా మానవత్వంతో జీవించడం, అటువంటి భారతాన్ని నిర్మిస్తారు అని చెప్పేసి ఆయన కలలు కంటూ నా కలలను సాకారం చేయండి, ప్రబుద్ధ భారతాన్ని నిర్మించండి అని చెప్పి వెళ్ళారు. ప్రబుద్ధ భారతాన్ని నిర్మించాలి అంటే రాజ్యాంగం దాన్ని రక్షించుకోవడంతో పాటు మనం బౌద్ధాన్ని స్వీకరించాలి అని చెప్పేసి 14 అక్టోబర్ 1956న 5 లక్షల మందితోటి ఆయన బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వస్తే దీనిలో అనేక విషయాలు ఉంటాయి. బౌద్ధం ఎటువంటిది అంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏం తినాలి, ఎటువంటి ఆహారం తినాలి అంటే పోషకాహారం తినాలి. మనం పోషకాహారంలో ఏముండాలి? కేవలం కార్బోహైడ్రేట్సే కాదు, ప్రోటీన్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి. ఇవన్నీ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా మనం ఉండటం జరుగుతుంది. ఆ విధంగానే బౌద్ధానికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే దానిలో మనల్ని ఆధ్యాత్మికంగాను, నైతికంగాను, మానసికంగాను ఉన్నత వైపుకి నడిపేటువంటి అన్ని విషయాలు ఉంటాయి. మనం ఒక నైతిక, మానసిక, ఆధ్యాత్మిక ఉన్నత వైపుకి నడవాలి అన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల కావచ్చు, మహాత్మా జ్యోతిబా పూలే గారి పట్ల కావచ్చు, మనం నిజంగా కృతజ్ఞతని చూపాలన్నా, వారు కలలుగన్నటువంటి ప్రబుద్ధ భారత్ని నిర్మించుకోవాలి అన్నా మనం కొన్ని విషయాలను ఉన్నట్టుగా తెలుసుకోవాలి. దానిలో ముఖ్యమైనది చరిత్ర. అందువల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటారు, చరిత్ర తెలియని వాడు చరిత్రను సృష్టించలేడు, తన చరిత్రను కూడా మార్చుకోలేడు. ఆయన దయ వల్ల మనకు అన్నీ వచ్చాయి. మీతో పాటు నేను కూడా గోచి పెట్టి తిరగవలసినటువంటి పరిస్థితి. కానీ మన అందరం చక్కగా ఇస్త్రీ బట్టలు చెమటలు పడుతుంటే ఇబ్బంది పడిపోయేటువంటి సుకుమారులు అయిపోయాం. మనకు అంత సుకుమారంగా ఉంది మన పరిస్థితి. అంత సుకుమారులుగా మనల్ని తయారు చేసింది, సుకుమారులుగా తయారయ్యేటువంటి అన్నిటినీ కల్పించింది ఎవరండి? ఆయనే. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. శరణం గచ్ఛామి
చివరిగా నేను చెప్పేది ఏంటి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు, చరిత్రని గా మిగిలిపోతారు. ఆ విధంగా ఈ కాషాయ వస్త్రం కావచ్చు, వేరే పనులు చేసుకునే వారు ఉన్నారు. మీరందరూ యమం చేయవరం ఎక్కువ సంఘర్ష దానం దేమ ఇమిన పోతు యావనిప్ప ఇదం మే పుణ్యకమ్మ ఆసవక్షయ పముచ్చతు నిర్వాణస్స పంచ अरे बाप जी क्या మధ్యలో చూడండి ఎవరో हाँ